హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తాతమ్మ గారి వంటిల్లు. ఈరోజు ఇంకో కొత్త రెసిపీ ఏంటంటే ఎగ్ మ్యాగీ న్యూడిల్స్. పిల్లలు ఎప్పుడైనా అప్పటికప్పుడు న్యూడిల్స్ కావాలంటే ఇంట్లో ఉన్న మ్యాగీతోనే ఇలా సింపుల్గా న్యూడిల్స్ చేసి పెట్టేయండి. చాలా టేస్టీగా, ఈజీగా, ఫాస్ట్గా అయిపోతుంది. ప్రాసెస్ చూపించే ముందు నా వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం కామెంట్ చేయండి. ముందుగా 2 ఇప్పి మ్యాగీలను తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని లైట్గా హీట్ అయ్యాక మనం తీసుకున్న ఇప్పిని కూడా వాటర్లో వేసుకోవాలి. వాటర్ అనేవి బాగా హీట్ అయ్యాక మ్యాగీ అనేది ఆటోమేటిక్గా దానికి అది విడిపోయినట్టు పొరలు పొరలుగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని మ్యాగీని తీసి వేలితో జస్ట్ ఇలా బ్రేక్ చేస్తే చాలు. అది లైట్గా బ్రేక్ అయిందంటే అది కుక్ అయిపోయినట్టే. మరీ ఎక్కువసేపు ఉంచినా కూడా విడిపోయినట్టు అయిపోతుంది. అలా అయిపోయాక స్ట్రెయిన్లోకి వేసుకుని వాటర్ మొత్తం వడగట్టేసుకోవాలి. కొద్దిగా చన్నీళ్ళు కూడా వేసుకుంటే అది మెత్తగా అయిపోకుండా మంచిగా ఉంటుంది. అది చల్లారే గ్యాప్లోనే మనం 3 ఎగ్స్ని, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందు పచ్చిమిర్చి, ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యడానికి చిటికెడు పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. అల్లం వెల్లుల్లి వేయడం వల్ల పచ్చి వాసన అనేది పోతుంది. నేను అందుకే వేసాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా వేసాక బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఈ ఇప్పి మ్యాగీ 2 మెంబర్స్కే చేశాను కాబట్టి ఈ పీస్ 2 వేసాను. మీకు ఇంకా ఎక్కువ కావాలి అంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు. ఒక 3 మెంబర్స్ అయితే 3 వేసుకోవాలి, 4 అయితే 4 వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయిన ఆనియన్స్, పచ్చిమిర్చిని పక్కగా పెట్టుకుని ఒక 3 ఎగ్స్ని బ్రేక్ చేసుకుని వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఎందుకు పక్కన పెట్టానంటే ఎగ్స్లో మొత్తం కలిసిపోయి ఎగ్స్ అంతా మంచిగా ఉన్నట్టు అనిపించదు. సో ముందు మనం ఇలా బాగా ఫ్రై అయిన ఆనియన్స్ పక్కన పెట్టుకుని ఫస్ట్ ఎగ్ని బాగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. పీసెస్ కింద ఉంటుందన్నమాట ఎగ్. తర్వాత ఇది కూడా మిక్స్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుని 2 బాగా మిక్స్ చేసుకోవాలి. అసలు ఎంత ఆయిల్ వేసినా సరే ఎగ్ అనేది వెంటనే పీల్చేస్తుంది. ఎక్కువ ఎగ్ తినే వాళ్ళకి తెలుస్తుంది అది. ఎంత ఆయిల్ వేసినా కూడా పీల్చేస్తుంది. సో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. ఇదంతా బాగా ఫ్రై అయ్యాక మనం పక్కన పెట్టుకున్న ఈ నూడిల్స్ని కూడా వేసుకొని మొత్తం బాగా అంతా కూడా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. నేను సాల్ట్ అసలు ముందు వేయలేదు కదా. ఇప్పుడు లైట్గా కారం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర ఇంకా ధనియాల పౌడర్ ఇలా మసాలాలు ఏమైనా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయలేదు. అవి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అన్నీ వేసుకొని చేసుకుని కొత్తిమీర పైన వేసుకుంటే అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మీరు ఇంట్లో చేశారంటే అసలు ఎవ్వరూ నమ్మరు. బయట నుంచే తెచ్చారు అనుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇష్టంగా మీరు చేయొచ్చు, ఇష్టంగా వాళ్ళు తినొచ్చు. అమ్మో బయట చేస్తే ఎలా చేస్తారో అనే భయం మనకుండదు. వాళ్ళకి కూడా తృప్తిగా ఉంటుంది. అయ్యో నూడిల్స్ తినొద్దు అది ఇది ఏం కాకుండా మన ఇంట్లో ఎనీ టైం మ్యాగీ ఉంటుంది కాబట్టి ఇలా ఒక్కసారి ట్రై చేయండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ ఇదే చేయమని అడిగి తింటారు పిల్లలు. ఇలా వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసేసుకోండి. చల్లారిపోతే అంత టేస్టీగా అనిపించదు. సో వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.